Hi everyone, this is your Shafiq sir. Welcome back to my YouTube channel. Today also I am going to explain the one of the important topic inter first year students purpose MEC CEC like MEC AP and Andhra students Telangana Andhra students purpose. These classes are very important one. Okay, so you know that banking. What is the how many types of the banks are there? What is the functions of the banking and what is called the commercial banks, what is called the reserve bank, how many types of the deposits are there. So one by one I will discuss about that every what is the setup of banking sector, what are their functions, everything I will discuss about that. So before that, who are not subscribed my channel, please subscribe and share and like my channel. Okay, listen here ma. What is called the banking. So first, commercial banks. You know that banks are two types. So according to Reserve Bank Act 1949 Reserve Bank, scheduled bank, non-scheduled banks. So banks are two types. Schedule and non-schedule. సో షెడ్యూల్ బ్యాంక్ అంటే ఏంటిది, నాన్ షెడ్యూల్ బ్యాంక్. బిఫోర్ దట్ నేను సింపుల్గా మీకు అందరికీ అర్థమయ్యే విధంగా చెప్తాను. వాట్ ఈస్ కాల్ ది షెడ్యూల్ బ్యాంక్, వాట్ ఈస్ కాల్ ది నాన్ షెడ్యూల్ బ్యాంక్. షెడ్యూల్ బ్యాంక్ అంటే రిజర్వ్ బ్యాంక్ చట్టం ద్వారా, రిజర్వ్ బ్యాంక్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారము, రిజర్వ్ బ్యాంక్ ద్వారా ఎస్టాబ్లిష్మెంట్ చేసినటువంటి బ్యాంకులను షెడ్యూల్డ్ బ్యాంక్ అని మనం చెప్పవచ్చు. సో షెడ్యూల్డ్ టూలో షెడ్యూల్ బిలో ఆ చట్టంలో ఆ చట్టానికి అనుగుణంగా రిజర్వ్ బ్యాంకు చట్టం అనుగుణంగా రిజర్వ్ బ్యాంకు యొక్క అనుమతితో ఏర్పాటు చేసినటువంటి బ్యాంక్ని షెడ్యూల్ బ్యాంక్స్ అంటారు. నాన్ షెడ్యూల్ బ్యాంక్స్ అంటే ఏ బ్యాంక్స్ అయితే రిజర్వ్ బ్యాంకు ద్వారా కాకుండా సో తన యొక్క అంటే ఇతర సంస్థల ద్వారా ఏర్పాటు చేసినటువంటి బ్యాంకులను ఏమంటారంటే నాన్ షెడ్యూల్ బ్యాంక్స్ అని మనం చెప్పవచ్చు. షెడ్యూల్ బిలో వీటి యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నింటినీ రిజర్వ్ బ్యాంక్ క్లియర్గా పేర్కొనడం జరిగింది. దాంట్లోనే ఫస్ట్ బ్యాంక్ పేరు ఏంటంటే కమర్షియల్ బ్యాంక్స్ అని మనం చెప్పవచ్చు. ఈ కమర్షియల్ బ్యాంక్స్ అనేటువంటి వర్డ్లోనే మీనింగ్, దెర్ ఈజ్ ఎ వన్ మీనింగ్ ఇస్ దర్. కమర్షియల్ అంటే బిజినెస్ ఇండస్ట్రీస్ కావచ్చు, అగ్రికల్చర్ సెక్టార్, ట్రేడర్స్ కొరకు రకరకాల బిజినెస్ చేసుకోవడానికి ఈ బ్యాంకులు అనేటువంటివి లోన్స్ అనేటువంటివి ఇవ్వడం జరుగుతుంది. దట్ ఈస్ సో కమర్షియల్ బ్యాంక్స్ ఆర్ ఎస్టాబ్లిషింగ్ ఫర్ ది ప్రాఫిట్ మోటో. అంటే ఈ బ్యాంకులు కూడా ఏం చేస్తున్నాయంటే ప్రాఫిట్ని దృష్టిలో పెట్టుకొని సో వివిధ వ్యాపారస్తులకు, పారిశ్రామికవేత్తలకు, వ్యవసాయదారులకు, అగ్రికల్చర్ ఫార్మర్స్కు అందరికి కూడా లోన్స్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ కమర్షియల్ బ్యాంక్స్. సో వీటి యొక్క విధి విధానాలు ఏ విధంగా ఉంటాయి, వాట్ ఈస్ ది ఫంక్షన్స్ ఆఫ్ ది కమర్షియల్ బ్యాంక్. సో లెట్ us discuss that. Commercial banks mainly gives the loans to agriculture industries, merchant అంటే క్లాత్ మర్చెంట్ బిజినెస్ పర్పస్ అండ్ cooperative banks and and institutions whose bank deposits are widely accepted in the settlement of other people's debt. అంటే కమర్షియల్ బ్యాంక్ మెయిన్గా అగ్రికల్చర్ కొరకు, ఇండస్ట్రీస్ కొరకు, మర్చెంటల్ బిజినెస్ కొరకు. కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటే ఏంటిది? సో కోఆపరేటివ్ బ్యాంక్స్ ఈజ్ నథింగ్ బట్ సో కోఆపరేటివ్ బ్యాంక్స్ మీకు అందరికీ తెలుసు. కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటే కొంతమంది ప్రజల యొక్క సమూహముతో ఏర్పడినటువంటి ఒక బ్యాంక్ని ఏమంటారంటే కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటారు. సో ముఖ్యంగా చూడండి, సో గ్రామీణ వికాస్ బ్యాంక్,
సో ఒక ప్రత్యేక ప్రాంతం అభివృద్ధి కొరకు గానీ, లేదా ఒక కొంతమంది యొక్క అభివృద్ధి కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ సభ్యులే దాంట్లో ఆ బ్యాంక్‌లో సభ్యులుగా ఉంటారు. ఆ సభ్యులందరూ కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక బ్యాంక్‌ని ఏమంటారంటే కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటారు. మెయిన్‌లీ ఆర్ఆర్‌బీ అని చెప్పవచ్చు. రీజనల్ రూరల్ బ్యాంక్స్ అని మనం చెప్పవచ్చు. ఇవన్నీ కూడా కోఆపరేటివ్ బ్యాంక్స్ కిందకి వస్తాయి. సో, ముఖ్యంగా ఇవి ఎవరెవరికి లోన్స్ ఇస్తుంది? అగ్రికల్చర్ కొరకు, ఇండస్ట్రీస్ కొరకు, మర్చెంట్ బిజినెస్ కొరకు, కోఆపరేటివ్ బ్యాంక్స్ కొరకు ఈ కమర్షియల్ బ్యాంక్ అనేటువంటిది లోన్స్ ఇస్తుంది. సో, హూజ్ బ్యాంక్ డిపాజిట్స్ ఆర్ వైడ్లీ యాక్సెప్టెడ్. సో, ఈ బ్యాంక్ యొక్క డిపాజిట్స్‌ని ప్రతి ఒక్కరు కూడా అంగీకరించాలి. సో, ఫస్ట్ బ్యాంక్స్ ఏం చేస్తాయంటే ప్రజల నుంచి కొంత డబ్బు రూపంలో డిపాజిట్‌లను స్వీకరించడం జరుగుతుంది. ఆ వచ్చినటువంటి డిపాజిట్‌లను మళ్ళీ ప్రజల యొక్క అవసరాల కొరకు లోన్స్ రూపంలో, అడ్వాన్స్ రూపంలో బ్యాంకులనేటువంటివి చెల్లించడం జరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ యాస్ ఏ కమర్షియల్ బ్యాంక్స్ అని మనం చెప్పవచ్చు. ఎవరు చెప్పారా మీనింగ్? సేయర్స్ అనేటువంటి సో, ఎకానమిస్ట్ ఏమంటున్నాడంటే, సో హూజ్ బ్యాంక్ డిపాజిట్స్ ఆర్ వైడ్లీ యాక్సెప్టెడ్ ఇన్ ది సెటిల్మెంట్ ఆఫ్ అదర్ పీపుల్స్ డెబ్ట్. డెబ్ట్ అంటే ఏంది? డెట్టర్ అనవచ్చు, డెబ్టర్ అని కూడా. డెబ్ట్ అంటే అప్పు, సెటిల్మెంట్ చేసుకోవడానికి ఉపయోగపడేది. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ది ఫంక్షన్స్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్స్? ఏం ఫంక్షన్స్ ఉన్నాయి? ఫస్ట్ ఫంక్షన్ ఏమంటామంటే రిసీవింగ్ ది డిపాజిట్స్. సో, ఫంక్షన్స్ అంటే విధులు ఏంటివి? సో, బ్యాంక్ ఏం చేస్తుంది? కమర్షియల్ బ్యాంక్ ఎప్పుడు కూడా ప్రజల నుంచి కొంత డబ్బును డిపాజిట్ రూపంలో స్వీకరించడం అనేది జరుగుతుంది. సో, దట్ ఈస్ కాల్డ్ రిసీవింగ్ ది డిపాజిట్స్. సో, ఎప్పుడు కూడా బ్యాంకులు ఏం చేస్తాయి? తనకు తాను డబ్బును సృష్టించుకుంటాయి. అంటే డిపాజిట్ల రూపంలో కొంత డబ్బును సృష్టించుకోవడం జరుగుతుంది. రిసీవింగ్ ది డిపాజిట్. దాంట్లో 4 టైప్స్ ఆఫ్ ది డిపాజిట్స్ ఉంటాయి. సేవింగ్ డిపాజిట్స్ అండ్ కరెంట్ డిపాజిట్స్, టర్మ్ డిపాజిట్స్ అండ్ రికరింగ్ డిపాజిట్స్ అని మనం చెప్పవచ్చు. వన్ బై వన్ ఐ విల్ డిస్కస్ అబౌట్ దట్. సో, ఫస్ట్ కమర్షియల్ బ్యాంకు రిసీవింగ్ డిపాజిట్స్‌లో దేన్ని రిసీవ్ చేస్తుంటే, సో దట్ ఈస్ సేవింగ్ డిపాజిట్స్. సేవింగ్ డిపాజిట్స్ ఆర్ వెరీ వెరీ కన్వీనియంట్ టు ది లో ఇన్కమ్ పీపుల్స్. ఈ సేవింగ్ డిపాజిట్స్ అనేటువంటిది తక్కువ ఆదాయం కలిగినటువంటి వ్యక్తుల కొరకు, సో డైలీ వేజ్ వచ్చేటువంటి వారి కొరకు, ఫిక్స్డ్ సాలరీ వచ్చేటువంటి వ్యక్తుల కొరకు సేవింగ్ డిపాజిట్స్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్. సో, ఈ సేవింగ్ డిపాజిట్ పై కమర్షియల్ బ్యాంక్ ఏం చేస్తుందంటే పర్ యాన్నమ్ 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేటువంటిది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా ఏమవుతుందంటే ప్రజలందరూ కూడా తన యొక్క డబ్బును పొదుపు చేసుకునేటువంటి అలవాటు చేసుకోవడానికి సేవింగ్ డిపాజిట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. సో, ఇక్కడ చూడండి, సేవింగ్ డిపాజిట్స్ ఈజ్ వెరీ యూస్ఫుల్ ఫర్ స్మాల్ ఎంప్లాయీస్. చిన్న ఉద్యోగాలు చేసుకునేటువంటి వారు, స్మాల్ బిజినెస్ పీపుల్, రూరల్ ఆర్టిషన్స్, కుల వృత్తులు ఎవరైతే చేతి వృత్తులు చేసేటువంటి, గ్రామీణ వృత్తులు చేసేటువంటి వారి కొరకు. సో, ఈ సేవింగ్ డిపాజిట్స్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్. అమాంగ్ దీస్ డిపాజిట్స్ 4% పర్ యాన్నమ్ గివెన్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇస్తుంది కమర్షియల్ ఈ బ్యాంకులు అంటే 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తుంది పర్ యాన్నమ్. అండ్ ఇట్స్ మెయిన్ ఎయిమ్ ఇస్ టు ఎంకరేజ్ ది సేవింగ్ హ్యాబిట్స్ అమాంగ్ ది పీపుల్. సో, ముఖ్యంగా దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరికీ సేవింగ్ హ్యాబిట్స్ని ఇంక్రీజ్ చేయడానికి సేవింగ్ డిపాజిట్స్ అనేటువంటిది పొదుపు చేసేటువంటి ఒక హ్యాబిట్ని అభివృద్ధి చేసేటువంటి పెంపొందించే హ్యాబిట్ ఈ సేవింగ్ డిపాజిట్స్ అనేటువంటిది చేస్తుంది. దిస్ ఈజ్ ది ఫస్ట్ సేవింగ్ డిపాజిట్స్. రెండవది కరెంట్ డిపాజిట్స్ అంటే ఏంటిది? వాట్ ఈస్ కాల్డ్ ది కరెంట్ డిపాజిట్స్? సో, ఇవన్నీ మళ్ళీ 2 మార్క్స్ వస్తాయి చూడండి. సో, ఇట్ ఈస్ ది వెరీ వెరీ కన్వీనియంట్ ఫర్ ది కరెంట్ డిపాజిట్స్ ఈజ్ వెరీ వెరీ కన్వీనియంట్ ఫర్ ది బిగ్ బిజినెస్ పీపుల్స్. Big business peoples, companies, అండ్ ఈ పెద్ద సంస్థల కొరకు, పెద్ద వ్యాపారస్తుల కొరకు కరెంట్ డిపాజిట్స్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి డిపాజిట్స్ అని మనం చెప్పవచ్చు. బ్యాంకుల్లో
వీళ్ళు పొదుపు చేసుకోవచ్చు. అంటే సేవింగ్ డిపాజిట్స్‌లో ఒక లిమిట్ ప్రకారము పొదుపు చేసుకునే అవకాశం ఉంటుంది. కరెంట్ డిపాజిట్ ప్రకారం ఏందంటే, ఈ పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్స్ కానీ, సో ఎవరైతే ఈ కంపెనీస్‌ని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్ పెద్ద పెద్ద సంస్థలను కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఒకేసారి పెద్ద మొత్తంలో డిపాజిట్ చేసే అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఈ కరెంట్ డిపాజిట్స్‌లో. సో, బట్ కరెంట్ డిపాజిట్స్‌పై బ్యాంక్ అనేటువంటిది సో, ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అనేటువంటిది పెట్టదు ఫర్ ది విత్‌డ్రావల్ ఆఫ్ ది మనీ. అంటే కరెంట్ డిపాజిట్‌లో ఎప్పుడు కూడా మనం ఎంత డబ్బునైనా డిపాజిట్ చేయవచ్చు. అదేవిధంగా ఎంత డిపాజిట్‌నైనా మనం విత్‌డ్రా చేసుకునేటువంటి అవకాశం అనేది ఉంటుంది. వితౌట్ ఎనీ రిస్ట్రిక్షన్స్ అప్లైడ్ హియర్. అంటే ఎలాంటి నిబంధనలు అనేటువంటివి ఉండవు. బట్ సేవింగ్ డిపాజిట్‌లో కొంత లిమిటేషన్ అనేటువంటిది ఉంటుంది. ఎంత విత్‌డ్రా చేయాలి పర్ డే, ఎంత మనం అమౌంట్ యూజ్ చేసుకోవాలనేది ఉంటుంది. బట్ హియర్ కరెంట్ డిపాజిట్‌లో అలాంటిది ఉండదు. సో, చూడండి ఇక్కడ ఇట్ ఈస్ కన్వీనియంట్ టు ది బిగ్ బిజినెస్ పీపుల్, పబ్లిక్ కంపెనీస్ అండ్ నో రిస్ట్రిక్షన్స్ అండ్ అమౌంట్ ఆఫ్ విత్‌డ్రావల్స్ బట్ సర్వీస్ చార్జెస్ కలెక్టెడ్ బై ది డిపాజిటర్ నుంచి మనం ఎన్నిసార్లైనా డిపాజిట్ చేయవచ్చు, ఎన్నిసార్లైనా మనం విత్‌డ్రా చేయవచ్చు వితౌట్ ఎనీ రిస్ట్రిక్షన్స్. బట్ ఇక్కడ ఏం చేస్తుంది బ్యాంక్ అంటే, సో సర్వీస్ ఛార్జ్ అనేటువంటిది కలెక్ట్ చేస్తుంది. సర్వీస్ ఛార్జ్‌ని కలెక్ట్ చేస్తుంది. సో, థర్డ్ డిపాజిట్ దట్ ఈస్ కాల్డ్ యాస్ టర్మ్ డిపాజిట్ అంటారు. అంటే టర్మ్ డిపాజిట్స్ అనేటువంటిది దీనికి ఇంకొక పేరు ఏందంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ అని కూడా మనం చెప్పవచ్చు. అంటే ఒక పరిమితమైనటువంటి కాల వ్యవధి కొరకు పొదుపు చేసేటువంటి డిపాజిట్‌ని ఏమంటారంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ ఆర్ టర్మ్ డిపాజిట్స్. 5 ఇయర్స్ కొరకు, 2 ఇయర్స్ కొరకు అండ్ 10 ఇయర్స్ కొరకు, 4 ఇయర్స్ కొరకు చేసేటువంటి డిపాజిట్‌ని ఏమంటారంటే టర్మ్ డిపాజిట్ ఆర్ ఫిక్స్డ్ డిపాజిట్స్ అంటారు. సో, నార్మల్లీ బ్యాంకులు ఏం చేస్తున్నాయంటే ఈ టర్మ్ డిపాజిట్స్ పైన, ఫిక్స్డ్ డిపాజిట్స్ పైన సో ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్‌ని ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. సేవింగ్ డిపాజిట్ పై ఇచ్చేటువంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కన్నా ఫిక్స్డ్ డిపాజిట్ పై బ్యాంకులు అనేటువంటివి ఒక దీర్ఘకాలం కొరకు సేవింగ్ చేస్తారు కాబట్టి బ్యాంకులు అనేటువంటివి ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్‌ని ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ ఆల్సో కాల్ ది ఫిక్స్డ్ deposits, term deposits. These deposits can be withdrawable after expiry maturity period. సో వీటిని ఇంకొక కండిషన్ ఏంటంటే ఈ టర్మ్ ఫిక్స్డ్ డిపాజిట్స్‌ని మళ్ళీ ఈ అకౌంట్ హోల్డర్ ఎప్పుడు విత్‌డ్రా చేసుకోగలుగుతారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 ఇయర్స్ కొరకు నేను 10 lakhs రూపీస్‌ని నేను డిపాజిట్ చేశాను. ఈ 10 lakhs రూపీస్‌ని నేను ఎప్పుడు మళ్ళీ విత్‌డ్రా చేయగలుగుతానంటే ఆఫ్టర్ 2 ఇయర్స్. ఆఫ్టర్ 2 ఇయర్స్ తర్వాత నేను విత్‌డ్రా చేసుకునే నాకు అవకాశం ఉంటుంది. బిఫోర్ ది 2 ఇయర్స్ ఐ యామ్ నాట్ ఏబుల్ టు విత్‌డ్రా దట్ అమౌంట్. నేను చేసుకోవడానికి అవకాశం అనేది ఉండదు. సో, ఎంత ఇంట్రెస్ట్ పేమెంట్ చేస్తుంది? 6-7% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6-7% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేటువంటిది బ్యాంక్ అనేది కరెంట్ డిపాజిట్‌పై ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది పర్ యాన్నమ్. అర్థమైంది కదా? దిస్ ఈస్ కాల్డ్ యాస్ ఏ టర్మ్ డిపాజిట్, ఫిక్స్డ్ డిపాజిట్. అండ్ అనదర్ వన్ రికరింగ్ డిపాజిట్స్. వాట్ ఈస్ కాల్డ్ ది రికరింగ్ డిపాజిట్స్? సో రికరింగ్ డిపాజిట్స్ అంటే దీస్ డిపాజిట్స్ ఆర్ వెరీ కన్వీనియంట్ ఫర్ ది పూర్ పీపుల్, లో వేజ్ ఇన్కమ్ పీపుల్ పర్పస్. సో ముఖ్యంగా చూడండి, రికరింగ్ డిపాజిట్స్ అంటే ఇది ఎవరికి కన్వీనియంట్గా ఉంటుందంటే ఎవరైతే డైలీ వేజ్ చేసే వాళ్ళు ఉంటారో, ఫిక్స్డ్ ఇన్కమ్ గ్రూప్ పీపుల్ ఉంటారు, వాళ్ళు ఒకేసారి దే ఆర్ నాట్ ఏబుల్ టు మేకింగ్ దట్ సేవింగ్ హ్యూజ్ అమౌంట్. అంటే ఒకేసారి పెద్ద మొత్తంలో సేవింగ్ అనేటువంటి వాళ్ళు చేయలేరు. ఒకేసారి 10,000, 20,000, 30,000 చేయలేరు వాళ్ళు. సో ఈ డైలీ వేజ్ చేసేవాళ్ళు, పొందేవాళ్ళు, తక్కువ సాలరీ వచ్చేటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే డైలీ బేసిస్గా సేవింగ్ చేసుకోవచ్చు, మంత్లీ బేసిస్ చేసుకోవచ్చు. తన దగ్గర ఎంత డబ్బు ఉంటే ₹500, ₹1000 ఈ విధంగా మనం డైలీ సేవింగ్ చేసుకుంటూ పోవచ్చు. దాన్ని ఏమంటారంటే రికరింగ్
డిపాజిట్స్ అంటారు. సో ఇక్కడ చూడండి, దీస్ ఆర్ కన్వీనియంట్ టు ది హూ కెన్ నాట్ సేవ్ లార్జ్ అమౌంట్ ఎట్ ఏ టైమ్. సో లార్జ్ అమౌంట్ అంటే ఒకేసారి ఎక్కువ మొత్తంలో మనం డబ్బును సేవింగ్ చేయలేనప్పుడు ఈ డిపాజిట్స్ మనం చేసుకోవచ్చు. దాన్ని ఏమంటారంటే రికరింగ్ డిపాజిట్స్. ఎన్ని డిపాజిట్స్ ఉన్నాయి? సేవింగ్ డిపాజిట్స్, కరెంట్ డిపాజిట్స్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్ అండ్ రికరింగ్ డిపాజిట్. 4 టైప్స్ ఆఫ్ ది డిపాజిట్. ఫస్ట్ బ్యాంక్ ఏం చేస్తుంది? కమర్షియల్ బ్యాంకు ఏదైనా ఎస్బీఐ కావచ్చు, ఐడిబిఐ కావచ్చు, తర్వాత బ్యాంక్ ఆఫ్ ఇండియా కావచ్చు, ఏ బ్యాంకులు ఇవన్నీ కూడా కమర్షియల్ బ్యాంకులు. ఈరోజు ఉన్నటువంటి బ్యాంకులన్నీ కూడా కమర్షియల్ అంటే బిజినెస్ కొరకు రన్ చేస్తున్నటువంటి బ్యాంకులు. సో ఫస్ట్ డిపాజిట్ని రిసీవ్ చేసుకుంటాయి. దెన్ ఏం చేస్తాయి? పేమెంట్ ఆఫ్, రెండోది ఇంపార్టెంట్ ఫంక్షన్ ఆఫ్ ది కమర్షియల్ బ్యాంక్, పేమెంట్ ఆఫ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్. బ్యాంకులు ప్రజల నుండి వివిధ డిపాజిట్ల రూపంలో డబ్బును తీసుకున్న తర్వాత ఆ డబ్బులో కొంత భాగాన్ని ఏం చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి 100 రూపీస్ సేవింగ్ చేశాడు అనుకుందాం. 100 రూపీస్లో మళ్ళీ 100 రూపీస్ మొత్తాన్ని కూడా లోన్స్గా, అడ్వాన్స్గా ఇతర వ్యక్తులకు ఇవ్వదు. దాంట్లో కొంత భాగము 10 రూపాయలు. సో ఈ 10 రూపాయలు ఏం చేస్తుందంటే లిక్విడ్ అమౌంట్గా తన దగ్గర పెట్టుకొని రేపు అంటే రిజర్వ్ బ్యాంక్ దగ్గర కూడా డిపాజిట్ చేసేది ఉంటుంది. సో సమ్ టైమ్స్ అకౌంట్ హోల్డర్స్ ఏం చేయాలంటే కాల్ లోన్స్, డిమాండ్ లోన్స్ అడగడం జరుగుతుంది. కొంతమంది సడన్గా లోన్స్ అడగడం జరుగుతుంది. ఈ 10% ఎవరైతే డిపాజిట్ చేసినటువంటి వాళ్ళ అమౌంట్లో 10% ప్రతి ఒక్కరి ఏ డిపాజిట్లో 10% తన దగ్గర లిక్విడ్ అమౌంట్ పెట్టుకొని ఆ లిక్విడ్ అమౌంట్తో ఏం చేస్తుందంటే డిమాండ్ లోన్స్ కొరకు, డిమాండ్ లోన్స్ అంటే అడిగిన వెంటనే మనకు లోన్స్ కూడా ఇస్తుంది. సో అంతేకాకుండా ప్రతి బ్యాంక్ ఏం చేస్తుంది? సో 100 రూపాయల్లో 10 రూపాయలు తన దగ్గర ఉంచుకొని, సో మిగతా 90 రూపాయలు ఏం చేస్తుందంటే ఈ 90 రూపీస్ని ఏం చేస్తుందంటే వివిధ వ్యక్తులకు లోన్స్ రూపంలో, అడ్వాన్స్ల రూపంలో మళ్ళీ చెల్లించడం జరుగుతుంది. సో అగైన్ దే కలెక్ట్ ది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. బ్యాంకుకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో మళ్ళీ వివిధ అకౌంట్ హోల్డర్లు డిపాజిట్ చేసినటువంటి వారి యొక్క డిపాజిట్లపై చెల్లించడం అనేది జరుగుతుంది. సో దీని యొక్క లిక్విడ్ అమౌంట్ ఎంత పెట్టుకుంటుంది? బ్యాంకు ప్రతిసారి 10% పెట్టుకుంటుంది. 100 రూపాయల్లో 10 రూపీస్ తన దగ్గర పెట్టుకొని 90 రూపీస్ని మళ్ళీ ఏం చేస్తుంది? లోన్స్ అండ్ అడ్వాన్సెస్ రూపంలో ఇతర వ్యక్తులకు ఇస్తుంది. సో ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ది పేమెంట్ ఆఫ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్? ఫస్ట్ వన్ డిమాండ్ లోన్స్ అండ్ కాల్ లోన్స్. డిమాండ్ లోన్స్ అంటే కాల్ లోన్స్. డిమాండ్ లోన్స్ అంటే ఇంతకుముందే నేను చెప్పాను, అడిగిన వెంటనే బ్యాంకులు చెల్లించేటువంటి రుణాలను ఏమంటారంటే డిమాండ్ లోన్స్ అంటారు. ఒక వ్యక్తి సడన్గా నేను ఏం చేశానంటే నేను ఒక 10 lakhs రూపీస్ డిపాజిట్ చేశాను. ఆ 10 lakhs రూపీస్లో నేను ఏం చేశానంటే ఒక 1 year తర్వాత లేకుంటే 6 months తర్వాత వెళ్ళి ఇమీడియట్లీ నాకు ఒక 1 lakh రూపీస్ లోన్ కావాలని అడిగాను. అంటే బ్యాంక్ అనేటువంటిది అడిగిన వెంటనే తన దగ్గర ఉన్నటువంటి డబ్బును చెల్లించేటువంటి దాన్ని ఏమంటారంటే డిమాండ్ లోన్స్ అని మనం చెప్పవచ్చు. సో ఇక్కడ చూడండి, డిమాండ్ లోన్స్ అంటే ఏంటంటే డిమాండ్ లోన్స్ దట్ షుడ్ బి రీపేడ్ ఆన్ డిమాండ్ బై ది బ్యాంక్స్. సో మనం చేసినటువంటి డిపాజిట్లో మళ్ళీ మనము తిరిగి కొంత అమౌంట్ని లోన్ రూపంలో తీసుకోవచ్చు. ఇట్ క్యారీస్ ది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో దీనిపై కొంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బ్యాంకులు తీసుకుంటాయి. ఇట్ డస్ నాట్ హ్యావ్ ది ఎనీ స్పెసిఫిక్ మెచ్యూరిటీ పీరియడ్. దీనికి ఒక పరిమితమైనటువంటి కాల పరిమితి అనేటువంటిది ఉండదు. మనం తిరిగి చెల్లించడానికి మనం ఎప్పుడైనా దాన్ని తిరిగి చెల్లించవచ్చు. డిమాండ్ లోన్స్ కానీ దీన్ని కాల్ లోన్స్ అని కూడా చెప్పవచ్చు. రెండోది ఏం చేస్తుంది బ్యాంక్ అంటే షార్ట్ టర్మ్ లోన్స్ని ఇస్తుంది. షార్ట్ టర్మ్ లోన్స్ అంటే స్వల్పకాలిక రుణాలను ఇస్తుంది. ఎవరికి ఇస్తుంది స్వల్పకాలిక రుణాలు? ముఖ్యంగా ఫార్మర్స్ అవసరాల కొరకు, ఫర్టిలైజర్స్ పర్చేజ్ చేయడానికి, రకరకాల కెమికల్స్, సీడ్స్ పర్చేజ్ చేయడానికి, దెన్ చిన్న స్ట్రీట్ వెండర్స్ కొరకు, చిరు వ్యాపారస్తుల కొరకు ఈ షార్ట్ టర్మ్ లోన్స్ అనేటువంటిది బ్యాంక్ అనేది మనం పొదుపు చేసినటువంటి అమౌంట్లో కొంత భాగాన్ని వివిధ వ్యక్తులకు షార్ట్ టర్మ్ లోన్స్ కూడా
ఇస్తుంది. సో దీస్ లోన్స్ గివెన్ టు ఫార్మర్స్ అండ్ స్మాల్ బిజినెస్ బట్ దే ఆర్ గివెన్ అగెనిస్ట్ ది సెక్యూరిటీ. సో కొంత సెక్యూరిటీస్ని తీసుకొని వారికి ఈ లోన్స్, షార్ట్ టర్మ్ లోన్స్, స్వల్పకాలిక రుణాలు అనేది ఇస్తుంది. 6 months వరకు, 3 months వరకు, బిలోది 1 year లోపు చెల్లించేటువంటి రుణాలను ఇస్తుంది. తర్వాత క్యాష్ క్రెడిట్స్ అంటే ఏంటిది? ఇది కూడా ఒక లోన్ అండ్ అడ్వాన్స్గా మనం చెప్పవచ్చు. ద బ్యాంక్ అలోస్ ఇట్స్ కస్టమర్ టు బారో మనీ అప్ టు స్పెసిఫైడ్ లిమిట్ ఫ్రమ్ అన్ అకౌంట్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక అకౌంట్ హోల్డర్ని. నాకు ఎస్బీఐ బ్యాంకులో అకౌంట్ ఉంది. నాకు సడన్గా కొంత అమౌంట్ అనేది అవసరమైంది. సో నా అకౌంట్లో ఓన్లీ 10,000 రూపీస్ ఉన్నాయి. 10,000 రూపీస్ ఉన్నాయి. సడన్లీ ఐ నీడ్ ది 12,000 రూపీస్. నాకు 12,000 రూపీస్ అవసరమైంది. నాకు ఇంకా ఎంత షార్టేజ్ ఉంది? 2,000 రూపీస్ షార్టేజ్ ఉంది. అంటే సో ఈ 2,000 రూపీస్ని నేను ఎక్స్ట్రాగా తీసుకోవచ్చు. ఒక లిమిట్ ప్రకారం నేను క్రెడిట్ చేసుకోవచ్చు. దాన్ని ఏమంటారంటే క్యాష్ క్రెడిట్ అంటారు. ద బ్యాంక్ అలోస్ ఇట్స్ కస్టమర్ టు బారో మనీ అప్ టు స్పెసిఫైడ్ లిమిట్ ఫ్రమ్ అన్ అకౌంట్. నా అకౌంట్లో నేను తీసుకోవచ్చు. దట్ ఈస్ కాల్డ్ ఎస్ క్యాష్ క్రెడిట్ అంటారు. సో నెక్స్ట్ 4th వన్ ఏంటంటే ఓవర్ డ్రాఫ్ట్. అంటే ఏంటిది? ఓవర్ డ్రాఫ్ట్. సో ఓవర్ డ్రాఫ్ట్ అంటే చాలామంది రకాలుగా అపోహలు ఉంటాయి. ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ఎవరికి ఇస్తారంటే మెయిన్లీ కరెంట్ అకౌంట్ హోల్డర్. ఎవరైతే కరెంట్ అకౌంట్ హోల్డర్ ఉంటారో, ఎవరైతే పెద్ద పెద్ద బిజినెస్ చేసేటువంటి వాళ్ళు, ఎవరైతే ఎక్కువ అమౌంట్ని రెగ్యులర్గా ట్రాన్సాక్షన్ చేసేటువంటి వారికి ఈ ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారు. ఓవర్ డ్రాఫ్ట్ అంటే ఏంటిదంటే, ఫర్ ఎగ్జాంపుల్, వీళ్ళు ఒకేసారి lakhs రూపీస్ డిపాజిట్ చేస్తారు. మళ్ళీ ఇమీడియట్లీ సమ్ lakhs ఆఫ్ రూపీస్ దే విత్డ్రావల్ దట్. సో వారి యొక్క శాలరీస్ ఇవ్వడానికి, రా మెటీరియల్ పర్చేజ్ చేయడానికి ఏం చేస్తారంటే, సో ఈ కంపెనీస్కి ఫర్ ఎగ్జాంపుల్ 10 lakhs రూపీస్ డిపాజిట్ చేశారు, ఇమీడియట్లీ మళ్ళీ విత్డ్రా చేయాలి 12 lakhs. 12 lakhs ఓవర్ డ్రాఫ్ట్ ఏం చేస్తుందంటే ఎక్స్ట్రా అమౌంట్ని కూడా విత్డ్రా చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. తన అకౌంట్లో ఉండే డబ్బు కన్నా ఎక్స్ట్రా అమౌంట్ని కూడా విత్డ్రా చేసుకోవచ్చు. దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఓవర్ డ్రాఫ్ట్ అని మనం చెప్పవచ్చు. సో ముఖ్యంగా చూడండి, ఓవర్ డ్రాఫ్ట్ అంటే ఇట్ ఈస్ అలౌడ్ టు కరెంట్ అకౌంట్ హోల్డర్స్ ఓన్లీ. ఎవరికి ఇది అలౌ చేస్తుంది? కరెంట్ అకౌంట్. దే ఆర్ అలౌడ్ టు విత్డ్రా ది మనీ ఇన్ ది ఎక్సెసెస్ బ్యాలెన్స్ ఇన్ దేర్ అకౌంట్. మన అకౌంట్లో ఉండే డబ్బు కన్నా ఎక్కువ డబ్బుని విత్డ్రా చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. దాన్ని ఏమంటారంటే ఓవర్ డ్రాఫ్ట్ అంటారు. ఓవర్ డ్రాఫ్ట్ అంటే ఎక్స్ట్రా అమౌంట్ని విత్డ్రా చేసుకోవచ్చు. దాన్ని ఏమంటారంటే ఓవర్ డ్రాఫ్ట్ అంటారు. అండ్ నెక్స్ట్ వన్, డిస్కౌంట్ ఆఫ్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. డిస్కౌంట్ ఆఫ్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే ఇట్ ఈస్ రిటర్న్ బై ది బయ్యర్. సో నేను సడన్గా ఒక టీవీ కొనాలి అనుకుంటున్నాను. నేను టీవీ కొనాలి అనుకున్నప్పుడు జస్ట్ లైక్ ఇట్ ఈస్ ఆల్సో వన్ క్రెడిట్ కార్డ్ ఫెసిలిటీ. నా దగ్గర డబ్బులు తక్కువ ఉన్నాయి. 1 lakh రూపీస్ టీవీ కొనాలనుకుంటున్నాను. నా దగ్గర అంత అమౌంట్ లేదు. 50,000 ఉంది, 50,000 లేదు. సో ఐ గివ్ ది వన్ రిటర్న్ లెటర్ టు దట్ సెల్లర్. ఒక బాండ్ పేపర్ కానీ, ఒక ప్రామిసరీ నోట్ కానీ రాసిస్తాను. సో అండ్ సో డేట్కు నేను ఈ అమౌంట్ మళ్ళీ తిరిగి చెల్లిస్తాను అని ఒక చెక్ని కానీ ఇష్యూ చేయడం జరుగుతుంది. 50,000 ఇచ్చి 50,000కి నేను ఒక చెక్ ఇచ్చేస్తాను. సో ఈ లేటర్ డేట్పై ఈ చెక్ ద్వారా మళ్ళీ మీ అమౌంట్ని మీరు విత్డ్రా చేసుకోండి అని చెప్తాను. దాన్ని ఏమంటారంటే డిస్కౌంట్ ఆఫ్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. ఇట్ ఈజ్ రిటర్న్ బై బయ్యర్. ఎవరు రాసిస్తున్నారు ఇక్కడ? బయ్యర్. టు ఎవరికి? సెల్లర్. రిటర్న్ బై buyer to seller when the transaction is
మేడ్ ఆన్ క్రెడిట్ బేసిస్. మేడ్ ఆన్ క్రెడిట్ బేసిస్, సింపుల్ వన్. క్రెడిట్ బేసిస్ అంటే ఏంటిది? సో నా దగ్గర డబ్బు లేనప్పుడు నేను ఈఎంఐ రూపంలో కావచ్చు, లేదా అప్పు రూపంలో ఆ వస్తువును కొనుగోలు చేయవచ్చు. ద ట్రేడర్స్ సచ్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇన్ ది బ్యాంక్స్. సో ఏం చేస్తారు ట్రేడర్స్? ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక డేట్ చెప్పిన, ఆ డేట్లో ఆ బిల్స్ని మళ్ళీ ఆ బ్యాంకులో ప్రొడ్యూస్ చేస్తే మళ్ళీ ఆ బ్యాంక్స్ అమౌంట్ సెల్లర్ అకౌంట్లో క్రెడిట్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ ది బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటారు. నెక్స్ట్, క్రెడిట్ కార్డ్స్ అంటే ఏంటిది? వాట్ ఈస్ కాల్డ్ ది క్రెడిట్ కార్డ్స్? ఆల్రెడీ యూ నో దట్ ఈరోజు ప్రతి ఒక్కరు క్రెడిట్ కార్డ్స్ పైన డిపెండ్ అయి ఉన్నారు. సో క్రెడిట్ కార్డ్స్ అంటే దేని కొరకు ఉపయోగించుకుంటున్నారంటే మెయిన్లీ సో ఫర్ ది పర్చేసింగ్ ది గూడ్స్, వెహికల్స్, బైక్స్, గ్రోసరీ ఐటమ్స్ పర్చేజ్ చేయాలనుకున్న నా దగ్గర డబ్బు లేనప్పుడు నేనేం చేస్తున్నానంటే క్రెడిట్ కార్డ్ని యూజ్ చేసి స్పెసిఫైడ్ షాప్స్లో మాత్రమే, ఆ బ్యాంక్ ఇచ్చినటువంటి స్పెసిఫైడ్ షాప్స్లో నేను ఒక లిమిట్ వరకు వస్తువులను కొనుగోలు చేసుకునే అవకాశం ఉంటుంది క్రెడిట్ కార్డ్ని యూజ్ చేసుకుని. సో ఆ క్రెడిట్ కార్డు మళ్ళీ లేటర్ ది డేట్ నేను ఆ పేమెంట్ మొత్తం చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ చూడండి క్రెడిట్ కార్డ్స్. ఏ క్రెడిట్ కార్డ్ హోల్డర్ కెన్ యూజ్ టు పర్చేజ్ గూడ్స్ ఆన్ క్రెడిట్ బేసిస్. ఇది కూడా ఒక క్రెడిట్ బేసిస్లో నేను గూడ్స్ని పర్చేజ్ చేయవచ్చు ఫ్రమ్ స్పెసిఫైడ్ షాప్స్ ఓన్లీ. సో స్పెసిఫైడ్ షాప్స్, స్పెసిఫైడ్ షాప్స్ ఓన్లీ. అన్ని షాప్లో నేను ఆ క్రెడిట్ కార్డు చెల్లదు. ఆ బ్యాంకు చెప్పినటువంటి స్పెసిఫైడ్ షాప్స్లోనే నేను ఆ కార్డు యూజ్ చేసుకుని వస్తువులను కొనుగోలు చేయవలసి ఉంటుంది. అండ్ దెన్ కార్డు హోల్డర్ పే ది అమౌంట్ టు ది బ్యాంక్ లేటర్ డేట్. మళ్ళీ ఆ కార్డు హోల్డర్ ఎవరైతే ఉన్నారో మళ్ళీ మనం లేటర్ డేట్లో అమౌంట్ మొత్తం చెల్లించవలసి ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ఎస్ క్రెడిట్ కార్డ్స్. సో దిస్ ఈస్ ది 6 టైప్ ఆఫ్ ది పేమెంట్స్ అండ్ లోన్స్ అండ్ పేమెంట్స్ అని మనం చెప్పవచ్చు. ఓకే, నెక్స్ట్ చూడండి, దట్ ఈస్ ది క్రియేషన్ ఆఫ్ క్రెడిట్. అనదర్ ఫంక్షన్ ఆఫ్ ది కమర్షియల్ బ్యాంక్, క్రియేషన్ ఆఫ్ ది credit. The credit creation from the deposits received from the people. సో ఈ క్రెడిట్ని ఎట్లా క్రియేట్ చేసుకుంటున్నాయి బ్యాంకులు? మీకు అందరికీ తెలుసు, ఒక బ్యాంక్ ఉంది, ఎస్బీఐ బ్యాంక్ అనేది ఉంది. సో ఈ ఎస్బీఐ బ్యాంకు తన యొక్క క్రెడిట్ని ఎవరు డిపాజిట్స్ రూపంలో, డిపాజిట్స్ ఎవరి నుంచి తీసుకుంటుంది? పీపుల్స్ నుంచి. పీపుల్స్ నుంచి రకరకాల సేవింగ్ డిపాజిట్, కరెంట్ డిపాజిట్ని తీసుకొని ఆ డిపాజిట్స్ని ఏమంటారంటే క్రియేషన్ ఆఫ్ క్రెడిట్ అని మనం చెప్పవచ్చు. మళ్ళీ వివిధ వ్యక్తులకు రుణాలు ఇవ్వడానికి ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది. సో అగైన్ ఇట్ ఈస్ గివెన్స్ టు లోన్స్ అడ్వాన్స్ టు ది కస్టమర్స్. ఎవరికి ఇస్తుంది? మళ్ళీ కస్టమర్స్కి, అకౌంట్ హోల్డర్స్కి వారి యొక్క అవసరాలకు అనుగుణంగా లోన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ క్రియేషన్ ఆఫ్ క్రెడిట్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఏజెన్సీ ఫంక్షన్స్. ఏజెన్సీ ఫంక్షన్ అంటే బ్యాంక్ అనేటువంటిది ఒక ఏజెన్సీ, ఒక సంస్థ. అది కొన్ని సంస్థాగతమైనటువంటి విధులను కూడా బ్యాంక్ అనేది నిర్వర్తిస్తుంది. ఏ విధులను నిర్వర్తిస్తుందంటే ఫస్ట్ వన్, కలెక్షన్ ఆఫ్ చెక్స్. చెక్స్ని కలెక్ట్ చేసుకుంటుంది. ఎవరు? రకరకాల కస్టమర్స్, అకౌంట్ హోల్డర్స్ రకరకాల బ్యాంకుల యొక్క చెక్కులను ఇష్యూ చేస్తూ ఉంటారు. ఆ చెక్స్ అన్నింటిని కూడా కలెక్షన్ చేసుకుంటుంది బ్యాంక్. నేను బిజినెస్ చేస్తున్నాను, నాకు అమౌంట్ రావాలి. రకరకాల వ్యక్తులు ఏం చేస్తారంటే డిఫరెంట్ బ్యాంక్స్ నుంచి నాకు చెక్స్ ఇస్తారు. నేను ఆ చెక్స్ అన్ని తీసుకొని నా ఓన్ అకౌంట్లో, నా ఓన్ బ్యాంక్లో డిపాజిట్ చేస్తాను. ఐ డిపాజిట్ ద టోటల్ చెక్స్ ఇన్ మై ఓన్ బ్యాంక్. సో ఆ నా బ్యాంక్ ఏం చేస్తుంది? చెక్స్ అన్నింటిని కూడా క్లియర్ చేస్తుంది. ఇతర బ్యాంకులు రిలీజ్ చేసినటువంటి చెక్స్ అన్నింటిని కూడా నా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తుంది అమౌంట్ని. అండ్ డిమాండ్ డ్రాఫ్ట్ని కలెక్ట్ చేస్తుంది. బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఫ్రమ్ అదర్ బ్యాంక్స్ ఇవన్నీ కూడా కలెక్షన్ ఏజెన్సీ ఫంక్షన్లో ఇదొకటి. అండ్ కలెక్షన్ ఆఫ్ డివిడెండ్స్ అండ్ ఇంట్రెస్ట్. డివిడెండ్స్ అంటే అనేది ప్రాఫిట్స్.
సో బ్యాంకులు కూడా ఏం చేస్తుంది, షేర్ మార్కెట్‌లో కానీ, రకరకాల ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులను పెడుతుంది. సో ఇంట్రెస్ట్‌ని కలెక్ట్ చేస్తుంది. అంతే డివిడెండ్స్‌ని కూడా కలెక్ట్ చేస్తుంది. దిస్ ఈజ్ ఆల్సో అన్ ఏజెన్సీ ఫంక్షన్స్ టు పర్చేస్ సేల్ ఆఫ్ షేర్స్ అండ్ డిబెంచర్స్. సో ముఖ్యంగా బ్యాంకులు అనేటువంటివి షేర్స్‌ని సేల్ చేస్తున్నాయి అండ్ పర్చేస్ కూడా చేస్తున్నాయి. వివిధ కంపెనీలో కానీ, సంస్థల్లో కానీ. సో ఈ బ్యాంక్ అనేది ఏం చేస్తుంది, షేర్స్‌ని పర్చేస్ చేస్తుంది, సేల్ కూడా చేసే హక్కు బ్యాంకుకి ఉంటుంది. నెక్స్ట్, బ్యాంక్ యాక్టింగ్ యాజ్ ఎ ట్రస్టీ అండ్ కీపింగ్ దేర్ ఫండ్స్ ఇన్ ది సేఫ్ కస్టడీ. సో ఎప్పుడు కూడా బ్యాంకులు అనేటువంటివి ఒక ట్రస్టీగా ఉంటాయి. అంటే బ్యాంకులపై నమ్మకం ఎందుకు ఉంటుందంటే, మన యొక్క ఫండ్స్‌ని భద్రంగా, అది జాగ్రత్తగా పో పో సేవ్ చేస్తుంది కాబట్టి బ్యాంక్ యాక్ట్ యాజ్ ఏ వన్ ట్రస్టీ. ఒకవేళ బ్యాంకు నాన్ షెడ్యూల్డ్ బ్యాంక్స్ ఉన్నాయి. అంటే సో రిజర్వ్ బ్యాంక్ ద్వారా గుర్తింపు పొందినటువంటి బ్యాంకులు ఉన్నాయి. ఆ బ్యాంకుల్లో మనం ఎవరైనా డిపాజిట్ చేస్తామా? చెయ్యం. ఎందుకు చెయ్యమంటే, సో అది చట్టానికి అనుగుణంగా ఏర్పాటు చేయలేదు. అది ఒకవేళ అది ఫ్రాడ్ చేయవచ్చు. అది ఏది ఏమైనా చేయవచ్చు. సో ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి దానివి. అదే షెడ్యూల్డ్ బ్యాంక్ అయితే ఏమవుతుంది, చట్టానికి అనుగుణంగా తన యొక్క లోన్స్‌ను, డిపాజిట్స్‌ని స్వీకరిస్తుంది కాబట్టి మనం షెడ్యూల్డ్ బ్యాంక్స్‌లోనే డిపాజిట్ చేస్తాం. దాంట్లోనే ఎక్కువగా మనము ట్రస్ట్ కలిగి ఉంటాం. సో ఇదొకటి. నెక్స్ట్, మేకింగ్ పేమెంట్స్. సో మన బ్యాంక్ అనేటువంటిది సో పేమెంట్స్‌ని కూడా చేస్తుంది. ఎల్ఐసి పేమెంట్స్ కానీ, ఇన్‌కమ్ ట్యాక్స్ పేమెంట్స్, రకరకాల పేమెంట్స్‌ని, ఆన్‌లైన్ పేమెంట్స్ అన్నీ కూడా బ్యాంక్ అనేది పేమెంట్ చేస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్సో 5 ఏజెన్సీ ఫంక్షన్స్ ఈస్ దేర్. అండ్ అనదర్ జనరల్ యుటిలిటీ ఫంక్షన్. జనరల్ యుటిలిటీ అంటే అందరికీ ఉపయోగపడేటువంటి విధులను కూడా బ్యాంక్ అనేటువంటిది నిర్వర్తించడం అనేది జరుగుతుంది. సో దాంట్లో ఫస్ట్ లాకర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తుంది. లాకర్ ఫెసిలిటీ అంటే మీకు అందరికీ తెలుసు, నా దగ్గర ఉన్నటువంటి విలువైనటువంటి డాక్యుమెంట్స్ కానీ, గోల్డ్ కానీ, ఆర్నమెంట్ కానీ ఇంట్లో పెట్టుకోవడం చాలా కష్టం. సో నేనేం చేస్తాను, బ్యాంక్‌లో ఒక లాకర్‌ని తీసుకొని, లాకర్ అంటే ఒక సేఫ్టీ లాకర్ ఉంటుంది, సీక్రెట్ కోడ్ ఉంటుంది, ఏటీఎం పిన్ లాగా దాంట్లో నేను భద్రపరచుకోవచ్చు. హై సెక్యూరిటీ ఉంటుంది. అండర్ సీసీ కెమెరాస్ సూపర్విజన్‌లో ఉంటుంది. నాకు అవసరం ఉన్నప్పుడు డిపాజిట్ చేస్తాను, లాకర్‌లో పెట్టుకుంటాను, నేనే ఓన్‌గా దాన్ని తెచ్చుకుంటాను. సో ఇది జనరల్ యుటిలిటీ ఫంక్షన్, లాకర్ ఫెసిలిటీని ప్రొవైడ్ చేస్తుంది. దెన్ పేయింగ్ ఆన్‌లైన్ పేమెంట్ అండ్ ట్రాన్స్ఫర్స్. ఈరోజు చూడండి, అందరం కూడా మనము గూగుల్ పే ఎక్కువగా వాడుతున్నాం, ఫోన్‌పే వాడుతున్నాం. ఇవి లేకుండా మనం ఏ ట్రాన్సాక్షన్ చేయడం లేదు. ఈ అంత అమౌంట్‌ని మన యొక్క బ్యాంక్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తుంది. నేను ఒక వస్తువును కొంటున్నాను ఒక షాప్‌లో. సో ఇమ్మీడియేట్‌లీ నేను చేస్తున్నాను, గూగుల్ పే లేదా ఫోన్‌పే, పేటీఎం రకరకాలవి యూజ్ చేసి నేను నా అకౌంట్‌లో నుంచి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. అంటే బ్యాంక్ ఏం చేస్తుందంటే, పేయింగ్ ది ఆన్‌లైన్ పేమెంట్స్ అండ్ ట్రాన్స్ఫర్స్ కూడా చేస్తుంది. దిస్ ఈజ్ జనరల్ యుటిలిటీ ఫంక్షన్స్. ఇష్యూ ఆఫ్ లెటర్స్ ఆఫ్ క్రెడిట్. సో బ్యాంకులు ఇంకొక ముఖ్యమైనటువంటిది ఏం చేస్తాయంటే, ఇష్యూ ఆఫ్ క్రెడిట్. ఫర్ ఎగ్జాంపుల్, నేను నా ఎస్‌బీఐలో నా అకౌంట్ ఉంది. సో నేను నా బ్యాంక్ ఏం చేస్తుందంటే, హీ వాస్ ది ఒబీడియంట్ పర్సన్, నాన్ డిఫాల్టర్. అంటే ఇతను నా దగ్గర తీసుకున్నటువంటి రుణాలు కరెక్ట్‌గా చెల్లిస్తున్నాడు, సరైనటువంటి వ్యక్తి అని లెటర్స్‌ని కూడా, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్స్‌ని కూడా లెటర్‌ని ఇష్యూ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను వేరే బ్యాంకులో కానీ లేదా ఎక్కడైనా నేను లోన్ తీసుకోవాలనుకుంటే అదర్ బ్యాంక్స్ ద్వారా నేను ఎన్ఓసి తెచ్చుకోవాలి. అంటే నేను వేరే బ్యాంకులను ఎవరికీ మోసం చేయలేదు, నేను ఎలాంటి ఫ్రాడ్ చేయలేదు. ఇలాంటి లెటర్స్ ఎవరు ఇష్యూ చేస్తారంటే బ్యాంక్స్ ఇష్యూ చేస్తాయి. సో దట్ ఈస్ కాల్డ్ ఇష్యూ ఆఫ్ లెటర్స్ ఆఫ్ క్రెడిట్. అండ్ ఇష్యూయింగ్ ది ట్రావెలర్ చెక్స్. సో ఇది కూడా అతి ముఖ్యమైనటువంటి ట్రావెలర్ చెక్స్ అంటారు దీన్ని. ట్రావెలర్ చెక్స్. ట్రావెలర్ చెక్స్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఎవరికి ఇది ఉపయోగపడుతుందంటే,
ఎక్కువగా ట్రేడింగ్ చేసేటువంటి వాళ్ళు, బిజినెస్ పీపుల్స్, ఇండస్ట్రియలిస్ట్ పర్సన్స్ రా మెటీరియల్ పర్చేజ్ చేయడానికి ఒక ప్రాంతం నుంచి ఇంకొక స్టేట్ నుంచి ఇంకో స్టేట్‌కి దూరం ప్రదేశాలకు వెళ్తుంటారు. ప్రయాణం చేస్తుంటారు. సో, అలాంటప్పుడు సమ్ లాక్స్ ఆఫ్ రూపీస్‌ని క్యారీ చేయడం అంత మంచిది కాదు. అలాంటప్పుడు నేనేం చేస్తాను, నా బ్యాంక్‌లో నేను అమౌంట్ డిపాజిట్ చేసి బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారంటే ట్రావెలర్ చెక్‌ని ఇస్తారు నాకు. సో అండ్ సో 10 లాక్స్, 20 లాక్స్ వాళ్ళొక ట్రావెలర్ చెక్ ఇస్తే, ఆ చెక్‌ని తీసుకొని ఏ ప్లేస్‌కైతే వెళ్తున్నానో, ఢిల్లీ వెళ్తున్నానో, ఆ ఢిల్లీలో అక్కడ ఆ చెక్‌ని డిపాజిట్ చేసి మళ్ళీ నేను నా అమౌంట్‌ని పొందవచ్చు. సో, దీస్ ఆర్ ది functions of the um, commercial banks. So if it is useful to the everyone, so please subscribe and share and like my channel. Thank you so much.